ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేద్దామంటే కింద కూర్చోలేరు, వాకింగ్ చేద్దామంటే సివియర్ నీ పెయిన్స్ వచ్చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుందని భయం. సో ఏం చేయాలి? ఈరోజు మనం చైర్లో చాలా సింపుల్గా పెద్ద వయసు వాళ్ళు ఆర్ కింద కూర్చోలేని వాళ్ళు, సివియర్ పెయిన్ ఉందనుకునే వాళ్ళకి ఏం చేయాలి చైర్ మీద ఎక్సర్సైజ్ చూపిస్తాను. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం చాలా సింపుల్గా నీ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. నీ ఎక్సర్సైజెస్ కోసం కింద కూర్చోలేని వాళ్ళు చక్కగా చైర్ సపోర్ట్ తీసుకుని ఇక్కడే చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ కన్నా ట్యాపింగ్ అంటే వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ ఇలా ఫీట్ని ట్యాప్ చేద్దాం. సో బ్లడ్ పంపింగ్ స్టార్ట్ అవుతుంది, రక్త ప్రసరణ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది బాడీ ఎక్సర్సైజ్కి ప్రిపేర్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇలా కూర్చుని స్లోగా ఎడం వైపు కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని మీ వైపు లాక్కోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నొప్పి వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, అలవాటు అయ్యేదాకా నార్మల్ అవుతుంది. డౌన్, అలాగే ఇంకొక కాలు పైకి లిఫ్ట్ చేసి డౌన్, లిఫ్ట్. ఇప్పుడు హోల్డ్ చేయండి 5 సెకండ్లు. 1 2 3 4 5 డౌన్. అలాగే ఇంకొక కాలు 1 2 3 4 5 డౌన్. ఇప్పుడు 5 సెకండ్స్కి అలవాటు పడ్డాం. ఇలాగ 2 రోజులు చేయండి. అలవాటు అయిన తర్వాత 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా చేయటం మొదలెట్టిన తర్వాత ఇనీషియల్గా కొత్తల్లో నొప్పి అంటాం సహజం, ఎందుకంటే మీకు ఆల్రెడీ నీ పెయిన్ ఉంది, ఈ ఎక్సర్సైజ్ అనేది అలవాట్లేదు కాబట్టి. కానీ మీరు ఇలా చేయటం మూలాన మోకాలు నొప్పి ఎక్కడైతే ఉందో ఆ చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేస్తాం. వీటిని కాఫ్స్ అంటాం, హ్యామ్స్ట్రింగ్స్ అంటాం, ఇది క్వాడ్రిసెప్ మసిల్స్ అంటాం. ఈ మసిల్స్ అన్నిటిని ఇన్వాల్వ్ చేసి చుట్టూ ఉన్న మసిల్స్ స్ట్రెంథనింగ్ చేయటం వల్ల ఈ మోకాలికి వెళ్తుందో అది సపోర్ట్ ఇస్తుంది. అండ్ చేయగా దాని ఇంటెన్సిటీ అంటే ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 10, 1 నుంచి 10 లోపల మీ పెయిన్ ఎంతవరకు ఉందో స్లోగా తగ్గడం మొదలెడుతుంది. ఒక్కసారిగా మొత్తం 0 అయిపోతుందని నేను చెప్పను, బట్ స్లోగా తగ్గుతుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నొప్పిగా అనిపిస్తే ఖచ్చితంగా హాట్ ప్యాక్ యూజ్ చేయండి. వేడి నీళ్ళు కాసేపు ఇట్లాగా కాపడం లాగా పెట్టుకోవటం వలన మసిల్స్ ఏమైనా స్ట్రెయిన్ అయి ఉంటే రిలాక్స్ అవుతాయి. ఎవరికైనా వాపు ఉంది, స్వెల్లింగ్ ఉంది అంటే మాత్రం ఫస్ట్ మీరు వాపు తగ్గించుకోండి ఐస్ ప్యాక్ పెట్టి, దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక ఎక్సర్సైజ్ చూపిస్తానండి. కొంచెం చైర్కి ఎడ్జ్కి కూర్చుని ఎడం వైపు కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేసి వేలుని మళ్ళీ సేమ్ ఎక్సర్సైజే బట్ పైకి లాగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ పడుతుంది మీకు తెలిస్తే స్ట్రెచ్. అలానే ఇంకొక కాలు. నొప్పి వస్తుంది చేసేటప్పుడు, బికాస్ స్ట్రెంథనింగ్ అయ్యేటప్పుడు ఆర్ ఈ మసిల్స్ అన్నీ ఆల్రెడీ స్ట్రెయిన్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం నొప్పి వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. సో ఇది కూడా 10 సార్లు చొప్పున 10 సెకండ్లు. యోగా కానీ యోగాలో ఎస్పెషల్లీ ఎన్నిసార్లు చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు చేసామనేది ఇంపార్టెంట్. సో మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారో స్లోగా పెంచుకుంటా వెళ్ళండి. అండ్ ఏ ఎక్సర్సైజ్ అయినా ఏ వయసు వాళ్ళైనా ఒక సింపుల్ టిప్ అండి, మీరు టీవీలలో చూసి ఇవన్నీ చూసి సడన్గా ఒకటేసారి ఎక్కువ చేయొద్దు. ఎప్పుడైనా నిదానంగా స్టార్ట్ చేయండి. మీ బాడీ మీకు చెప్తుంది చాలు నొప్పి వస్తుంది అన్నప్పుడు ఆపేసేయండి, రిలాక్స్ అవ్వండి, మళ్ళీ గ్యాప్ ఇచ్చి చేయండి. అండ్ అలాగే ఎంత స్లోగా ఇవన్నీ జాగ్రత్తలతో పాటు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో వారానికి ఒకసారి 2 సార్లు చేసి తగ్గిపోతుందని తగ్గదు. రోజు చక్కగా బ్రషింగ్ అండ్ బాతింగ్ ఎట్లాగా మీ షెడ్యూల్ పెట్టుకుని, మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఈ పలానా 4-5 ఎక్సర్సైజెస్ కొంచెం ఎక్కువ చేయాలి అలా అని మిగతా ఆసనాలు చేయాలని కాదు. సో మీరు నా దగ్గరికని కాదు, ఎక్కడికైనా ఒక ప్రాపర్ యోగా ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా యోగా ఆసనాలు నేర్చుకోండి. మోకాలకి బ్రీదింగ్కి సంబంధం ఏంటి అనుకుంటారు, ఆర్ మోకాల్కి మెడిటేషన్కి అన్నీ సంబంధం ఉన్నాయి. సో మీరు ప్రతి మనిషి ఆసనాలు ఎంత ఇంపార్టెంటో ఫిజికల్గా, అలాగే ప్రాణాయామం, అలానే ధ్యానం, ఇవన్నీ ప్రాపర్గా చేస్తే మూలన ఓవరాల్ హెల్త్. ఈ 2-3 ఎక్సర్సైజ్ ఓన్లీ కొంచెం పెయిన్ ఉన్న వాళ్ళకి బెటర్ రిలీఫ్ వస్తుందని అర్థం. సో దీంతో పాటు తినే ఆహారంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసుకోండి.
కాల్షియం డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, సప్లిమెంట్స్ ఏమైనా వాడాలా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసుకోండి. అలాగే విపరీతకరిణి అనేది రోజు పొద్దున సాయంత్రం ఎస్పెషల్లీ పడుకునేటప్పుడు. ఎందుకు అంటే రోజు మొత్తం మీ బరువంతా మీ మోకాళ్ళును పాదాలే మోసి 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 ఆ బరువు అలసిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం లైట్ చేసి పడుకోవటం వలన మంచి నిద్ర కూడా పడుతుంది. ఎవరికైతే కాళ్ళు లాగేస్తున్నాయి, పీకేస్తున్నాయి, వారు పడుకునేదాకా బాగానే ఉంటాం, పడుకున్న తర్వాత అప్పుడే తెలుస్తాయి నొప్పులు అంటే ఎందుకు అంటే అది వెంటనే రిలాక్స్ అవ్వగానే ఆ పెయిన్స్ అనేది మనం రిలాక్స్ అయ్యేసరికి తెలిసిపోతుంది. అండ్ పొద్దున కూడా నొప్పి ఉంటుంది, మనం పని రీత్యానా ఇంకే రీత్యానా బలవంతంగా అలా చేసుకుని పోతాం. సో అలా కాకుండా నొప్పిని భరించకండి. నొప్పి వస్తుంది అన్నప్పుడు ఎందుకు వస్తుందో ఫస్ట్ అడ్రస్ చేయండి. దాని తర్వాత దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు డైట్లో కానీ అలాగే ఎక్సర్సైజ్లో కానీ మార్పులు చేర్పులు చేసుకుంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లం పోస్ట్పోన్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలాంటి జనరల్ టిప్స్, చాలా సింపుల్ ఆసనాలు. నీ పెయిన్స్ ఉన్నాయి ఆర్ మీ వయసు అయిపోయింది యోగా చేయలేము అనుకోవద్దు. ఏ వయసు వాళ్ళకైనా ఎక్కడ కూర్చునైనా, ఇండియాలోనే కాదు అబ్రాడ్లో అయినా సరే యోగా మీ వద్దకు తీసుకురావటమే హిమాస్ యోగా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్.